కర్నూలు ఎంపీగా ఉన్న డాక్టర్ సంజీవ్ కుమార్ తన పదవికి పార్టీకి రాజీనామా చేశారు. కారణాలు ఏదైనప్పటికీ వైఎస్ఆర్ పార్టీకి కర్నూలులో బలహీన వర్గాల నుంచి ఎదురుదెబ్బ తగిలినట్లే భావించాలి. ఎందుకంటే డాక్టర్గా కర్నూలులో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించిన డాక్టర్ సంజీవ్ కుమార్ సేవా కార్యక్రమాల్లో పేదలతో మమేకమై ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయంగా ఎదిగి కర్నూలు ఎంపీగా గత ఎన్నికల్లో గెలిచారు. అయితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు వేరే అభ్యర్థిని ఇన్ఛార్జిగా నియమించడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఏదైనప్పటికీ పేద ప్రజల మీద పట్టు, బలహీన వర్గాల మీద పట్టున్న డాక్టర్ సంజీవ్ కుమార్ వచ్చే ఎన్నికల్లో తిరిగి పోటీ చేయాలనే ఆలోచనలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు నిధులు ఇవ్వలేదని, తన విజ్ఞప్తులు ప్రభుత్వం పట్టించుకోలేదని, లేకపోతే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని ఆయన చెప్తున్నారు. ఏదైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో తిరిగి ఏ పార్టీలో పోటీ చేయాలి, ఎలా ఉండాలి ఏంటి అనేది తన అనుచరులతో, కార్యకర్తలతో, అభిమానులతో సమావేశమై ఒక నిర్ణయం తీసుకుంటారని డాక్టర్ సంజీవ్ కుమార్ చెప్తున్నారు. ఏదైనా బడుగు బలహీన వర్గాలు, చేనేత వర్గాల్లో మంచి పట్టున్న డాక్టర్ సంజీవ్ కుమార్ మంచి డాక్టరు, సంఘ సేవా కార్యక్రమాల్లో బాగా పాల్గొనే చురుకైన డాక్టర్ గారు. చూద్దాం భవిష్యత్తులో ఎలా ఉంటుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.